ఉమ్మడి విశాఖలో జనసేన పోటీ చేసే సీట్లపై క్లారిటీ వచ్చినట్టేనా? ఒక ఎంపీ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో జనసేన పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. యలమంచిలి, విశాఖ సౌత్ బరిలో జనసేన అభ్యర్థులు నిలబడతారని అంటున్నారు. టికెట్లపై పవన్ ఎవరికి హామీ ఇచ్చారు అన్న దానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. గాజువాక, భీమ్లీ, పెందుర్తిలో పోటీకి ఉత్సాహం చూపిస్తోంది జనసేన. పొత్తులో త్యాగాలు తప్పవని ఇప్పటికే పవన్ సంకేతాలిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఉత్కంఠ నెలకొంది. అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఎల్లుండి ఢిల్లీ వెళ్లబోతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, ఉమ్మడి విశాఖలో జనసేన పోటీ చేసే సీట్లకు సంబంధించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాటిపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? ప్రస్తుతానికైతే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఉత్తరాంధ్రకు సంబంధించి కావచ్చు, కీలకమైన నిర్ణయాలని తీసుకునే ప్రక్రియలో నిన్న ఆయన పర్యటన ఆ విధంగానే సాగింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అయితే ప్రధానంగా అనకాపల్లి ఎంపీని మాత్రం నాగబాబుకి కన్ఫర్మ్ చేసినట్టుగా ఇప్పటి వరకు వస్తున్న సమాచారంగా తెలుస్తుంది. అలాగే విశాఖ సౌత్ సంబంధించి కావచ్చు, లేకపోతే యలమంచిలి నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడి నుంచి జనసేన పోటీ చేయబోతున్నట్టుగా ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. విశాఖ సౌత్ నుంచి 39వ వార్డు డివిజన్ కార్పొరేటర్గా ఉన్న మహమ్మద్ సాదిక్ని ఇటీవలనే ఆయన జనసేనలో చేరారు. ఆయన నిన్న పవన్ కళ్యాణ్తో కలిసి చాలాసేపు సమావేశమయ్యారు. అక్కడ ఒక మైనారిటీకి సీట్ ఇవ్వాలన్న భావంతోనే జనసేన ఆయన అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినట్టుగా సమాచారం ఉంది. అలాగే మరొకవైపు యలమంచిలికి సంబంధించి కూడా యలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్ పేరుతో ఎప్పటి నుంచో జనసేన ఆవిర్భావం నుంచి ఆయన జనసేనతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన జనసేన క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. అయితే అక్కడ పరిస్థితులను బట్టి యలమంచిలి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా యలమంచిలికి సంబంధించి జనసేన తరపున పోటీ చేయాలన్నట్టుగా ఇప్పటికే ఒక అంగీకారానికి కూడా వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. అయితే అదే సమయంలో భీమిలి, పెందుర్తి, గాజువాక సంబంధంలో కూడా అక్కడి నుంచి కూడా పోటీ చేయాలన్న ఉత్సాహం ప్రస్తుతం జనసేన చూపిస్తోంది. అక్కడ కూడా పార్టీకి 2009లో ప్రజారాజ్యం పార్టీ ప్రభావంతో చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యం కావచ్చు, అక్కడ సామాజిక వర్గ పరంగా కావచ్చు, లేకపోతే అభ్యర్థులు కూడా బలమైన అభ్యర్థులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా పోటీ చేయాలన్న భావాన్ని, అట్లాంటి ఉత్సాహాన్ని జనసేన చూపిస్తోంది. దీనికి సంబంధించి కూడా కీలకమైన చర్చ జరిగింది. అయితే వాటికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అది వాటికి పొత్తుల ప్రక్రియలో భాగం కాబట్టి అక్కడి నుంచి తెలుగుదేశంతో చర్చల తర్వాత వాటికి సంబంధించి ఒక నిర్ధారణకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే యలమంచిలి, విశాఖ సౌత్ సంబంధించి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే 22వ తేదీ ఎల్లుండి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఈ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీతో కానీ బీజేపీతో కానీ పొత్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత వీటి మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే వాళ్ళు ఎంచుకున్న ప్రక్రియ ప్రజారాజ్యం పార్టీ ప్రభావం చూపించిన ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు జనసేన ప్రభావితం చూపించే అంశాలు కావచ్చు, బలమైన అభ్యర్థులు ఉన్న ప్రాంతాలు కావచ్చు, ఖచ్చితంగా తమకు లభించే వాటాలో మెజారిటీ స్థానాలు దక్కించే విధంగా అక్కడ ఉన్న స్థానాలని అభ్యర్థులను బట్టి ముందుకు వెళ్తున్న ప్రక్రియగా కనిపిస్తుంది. అదే ప్రక్రియ నిన్న ఉత్తరాంధ్రలో చేశారు. ఈరోజు రాజమండ్రిలో కూడా పవన్ కళ్యాణ్ అదే ప్రాసెస్లో ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.